రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సూచించారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పురుషోత్తమపట్నం నుంచి పోలవరం కాలువలోకి వస్తున్న నీటిని పరిశీలించారు. ఆ నీటిని ఏలేరులోకి అనుసంధానం చేసే పంపులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువ పడే పరిస్థితులున్నాయని తెలిపారు. ఇక జేబులో ఉన్న రూపాయిని ఎంత బాధ్యతతో ఖర్చు చేస్తామో అదే తరహాలో రైతులు నీటిని ఖర్చు చేయాలన్నారు. గోదావరి నీటిని ఏలేరు కాలువలోకి పంపడంతో 53,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే నెహ్రూ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పాలన చేస్తే ఎలా ఉంటుంది అన్న దానికి ఈ రోజు మనం ఏదైతే ఏలేరుకి స్లూయిస్ ఓపెన్ చేసుకున్నామో దాన్ని భవిష్యత్తులో గోదావరి నీరు పై గ్రావిటీ ఏలేరుకు పంపించేటటువంటి విధానం ఉండాలి అని చెప్పి ఆనాడు రివ్యూలో ఆదేశించి మన చంద్రబాబు నాయుడు గారు దీన్ని ముందస్తుగా ఆలోచన చేసి పెట్టించినటువంటి పరిస్థితి. దానికి ఇవాళ ఇంత క్రైసిస్ ఉన్నా మేము రైతులు అందరూ అనుభవపూర్వకంగా చెప్పిన దాన్ని బట్టి దీన్ని ఈ రకంగా వాడుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో మేము పెట్టడం జరిగిందో ఆయన వెంటనే బాధ్యత తీసుకుని విశాఖపట్నం ఫేజ్ 1 ఫేజ్ 2 వేసి తయారు చేసి ఏలేరు రైతాంగానికి నీరు ఇవ్వాలనేటటువంటి ఒక అద్భుతమైన ఆలోచనతో ఆయన తీసుకుంటున్న నిర్ణయం ప్రకారం ఈవేళ దీన్ని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం కలుగుతుంది. దాన్ని అమలు చేయడానికి ఇంత ఒక సాహసోపేతమైనటువంటి లీడరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు